గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం సిస్టమ్స్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్లో ఉన్నటువంటి అతిస్వల్ప సమాధాన ప్రశ్న, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ చదువుకుందాం. Is it necessary that a mass should be present at the center of mass of any system? ఏదైనా వ్యవస్థ దాని కేంద్రంలో ద్రవ్యరాశి లేకుండా అది ద్రవ్యరాశి కేంద్రాన్ని కలిగి ఉండగలదా? అలా చెప్తున్నాను. ఏదైనా వ్యవస్థ దాని మధ్య భాగంలో కేంద్రంలో ద్రవ్యరాశిని కలిగి ఉండకుండా ద్రవ్యరాశి కేంద్రాన్ని కలిగి ఉండగలదా అనేది ప్రశ్న. దీనికి జవాబుగా మనం ఏం చెప్తున్నామంటే, దీన్ని ఇంకొక రకం కూడా మనం చెప్తున్నాం. ఏమంటే, ఇస్ ఇట్ నెసెసరీ దట్ మాస్ షుడ్ బి ప్రెజెంట్ అంటే, ఒక వస్తువు ద్రవ్యరాశి కేంద్రాన్ని కలిగి ఉండాలి అంటే, లేదా ఒక వ్యవస్థ ద్రవ్యరాశి కేంద్రాన్ని కలిగి ఉండాలి అంటే దాని కేంద్రంలో మధ్య భాగంలో ద్రవ్యరాశి తప్పనిసరిగా ఉండాలా? ఏదైనా ఒక వ్యవస్థ ద్రవ్యరాశి కేంద్రాన్ని కలిగి ఉండాలి అంటే దాని కేంద్రంలో మధ్య భాగంలో తప్పనిసరిగా ద్రవ్యరాశిని కలిగి ఉండాలా అనేది ప్రశ్న. అవసరం లేదు, ఉండాల్సిన అవసరం లేదు. ఉదాహరణకి మనం ఒక రింగ్ని కనుక తీసుకున్నట్లయితే ఆ రింగ్కి సంబంధించి దాని యొక్క మధ్య భాగంలో ఎటువంటి మాస్ ఉండదు. దర్ ఇస్ నో మాస్ ఎట్ ఇట్స్ సెంటర్. మీన్వైల్ ఇట్ హ్యాస్ సెంటర్ ఆఫ్ మాస్. సో దట్ వీ కెన్ కన్క్లూడ్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ టు హ్యావ్ the mass at its center for having center of mass. సో కాబట్టి మనం ఇక్కడ ద్రవ్యరాశి అనేది కేంద్రంలో లేనప్పటికీ ద్రవ్యరాశి కేంద్రం అనేది కలిగి ఉండొచ్చు. ఉదాహరణకి రింగు. అలాగే సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ఏ గర్ల్ క్యారింగ్ ఎ బ్యాగ్ ఇన్ వన్ ఆఫ్ హర్ హ్యాండ్స్ and another girl carrying a bag in each of her two hands? ఒక చేత్తో మాత్రమే బరువులు మోస్తున్నటువంటి బాలికకు రెండు చేతులలో కూడా బరువులు మోస్తున్నటువంటి బాలికకు మధ్య ఉన్న తేడా ఏమిటి అనేది ప్రశ్న. మనం కూడా ఒక్కొక్కసారి వాటర్ కానీ, బకెట్తో వాటర్ కానీ, లేకపోతే బయటికి వెళ్ళినప్పుడు ఏమైనా వెజిటేబుల్ కానీ, లేకపోతే ఫ్రూట్స్ కానీ, ఏదైనా ఒక సమ్ వెయిట్ని మనం ఒక హ్యాండ్తో కొంత దూరం క్యారీ చేస్తూ ఉన్నప్పుడు మనం ఒక ప్రక్కకు లాగినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక ప్రక్కకు వంగినట్లుగా మనకి అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే ఎందుకు జరుగుతుంది? దీని వెనుకున్నటువంటి భౌతిక ధర్మం ఏంటి అంటే, ఇట్స్ సెంటర్ ఆఫ్ మాస్. మనం ఎప్పుడైతే స్ట్రైట్గా నిలబడి ఉంటామో మన సెంటర్ ఆఫ్ మాస్ అనేది స్ట్రైట్గా ఉంటుంది, మధ్య భాగంలో ఉంటుంది మన బాడీకి. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఒక హ్యాండ్తో సమ్ అమౌంట్ ఆఫ్ వెయిట్ని క్యారీ చేస్తుంటామో అప్పుడు ఆ సెంటర్ ఆఫ్ మాస్ అనేది పక్కకు జరుగుతాం. సో ఇప్పుడు ఆ సెంటర్ ఆఫ్ మాస్ అనేది పక్కకు జరగడం వల్ల మనం వంగిపోయే అవకాశం. సో దాన్ని ఈక్వేట్ చేయడానికి, దాన్ని సమతుల్యం చేయడానికి మనం మరొక ప్రక్కకు వంగుతూ నడుస్తాం. కారణం ఏంటంటే, బికాజ్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. సో సెంటర్ ఆఫ్ మాస్ వల్ల మనం ఏం చేస్తామనంటే ఒక్కొక్క ప్రక్కకి కొంచెం వంగుతున్నట్లుగా నడవటం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, రైట్. సో అదే, ఇన్ ద కేస్ ఆఫ్ ఎ గర్ల్ క్యారింగ్ ఎ బ్యాగ్ ఇన్ వన్ ఆఫ్ హర్ హ్యాండ్స్, ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ హర్ బాడీ విల్ బి షిఫ్టెడ్ టువర్డ్స్ ద హ్యాండ్ ఇన్ విచ్ షీ ఈస్ క్యారింగ్ ద బ్యాగ్. టు బ్యాలెన్స్ దిస్,
she will lean a little bit in the position opposite direction. అంటే దానిని అంటే ఈ ఒక హ్యాండ్తో ఏ హ్యాండ్తోనైతే వెయిట్ క్యారీ చేస్తూ ఉందో అటువైపుకి వంగిపోతూ ఉంటుంది. దాన్ని సమతుల్యం చేయడానికే బాలిక మరొక వైపుకి వంగి నడవటం అనేది, కొంచెం వంగి నడవటం అనేది జరుగుతుంది అన్నమాట. సో దీని వెనక ఉన్నటువంటి ఫిజికల్ ప్రాపర్టీ ఏంటంటే సెంటర్ ఆఫ్ మాస్. రైట్, నెక్స్ట్ కమ్ టు ద థర్డ్ క్వశ్చన్. Two rigid bodies have same moment of inertia about their axis of symmetry. Of the two, which body will have greater kinetic energy? చూడండి, రెండు నిర్దేశ వస్తువులు, టూ రిజిడ్ బాడీస్, సమానమైనటువంటి జడత్వ భ్రామకాన్ని, మూమెంట్ ఆఫ్ ఇనర్షియాన్ని కలిగి ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు వీటిలో దేనికి ఎక్కువ కైనెటిక్ ఎనర్జీ అనేది ఉంటుంది అనేది ప్రశ్న. మళ్ళీ చెప్తున్నాను, సమానమైనటువంటి మూమెంట్ ఆఫ్ ఇనర్షియాన్ని కలిగి ఉన్నటువంటి రెండు బాడీస్, రిజిడ్ బాడీస్ ఉన్నాయి. వాటిలో దేనికి కైనెటిక్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మనం ఫార్ములాను తీసుకోవడం వల్ల చెప్పగలుగుతాం. సో కేఈ ఈక్వల్ టు, మనం ఫస్ట్ ఇంట్రొడక్షన్లో రాసుకున్నాం, కేఈ ఈక్వల్ టు ½ I ω². హాఫ్ అనేది స్టేబుల్, ఐ అనేది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఇది రెండింటికి కూడా రెండు రిజిడ్ బాడీస్కి ఈక్వల్గా ఉంది. సో ఐ ఈజ్ ఆల్సో సేమ్. సో వాట్ అబౌట్ నెక్స్ట్ వన్? ఇట్ ఈస్ యాంగులర్ వెలాసిటీ, దట్ ఈస్ ఒమేగా. సో యాంగులర్ వెలాసిటీ ఒమేగా అనేది డిటర్మైన్ చేస్తుంది దేనికి మూమెంట్ ఆఫ్ ఎక్కువ ఇనర్షియా, దేనికి కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉందో అనే దాన్ని బట్టి. సో ఇక్కడ మిగిలిపోయింది కేఈ ఈజ్ ప్రపోర్షనల్ టు ఐ, అలాగే హాఫ్, రెండు కాన్స్టెంట్ కాబట్టి ఆ రెండింటిని కాన్స్టెంట్గా మనం భావించినప్పుడు కేఈ ఈజ్ ప్రపోర్షనల్ టు ω². సో ఈ రెండు బాడీస్లో దేనికి యాంగులర్ వెలాసిటీ ఎక్కువగా ఉంటుందో ఆ బాడీకి కైనెటిక్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. బికాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ప్రపోర్షనల్ టు ద angular velocity of the body. So which body having more angular velocity that can possess more kinetic energy. Okay, right? Next, fourth question. Why are spokes provided in a bicycle wheel? Okay, so bicycle wheel ki spokes అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు? So the spokes of a cycle wheel increase its moment of inertia. The greater the moment of inertia, the greater is the opposition to any change in uniform rotational motion. As a result, the cycle runs smoother and steadier. If the cycle wheels had no spokes, the cycle would be driven in jerks and hence unsafe. Okay, ఇక్కడ సైకిల్ వీల్కి స్పోక్స్ అనేవి కనుక లేకుంటే అది కొన్ని జర్కులకి లోనైపోయి మనం క్షేమంగా ప్రయాణించకుండా ఇబ్బందులతో ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ స్పోక్స్ ఏం చేస్తాయి సార్ అని అంటే, ఇవి ఏం చేస్తాయి అని అంటే, ఇవి మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని ఇంక్రీజ్ చేస్తాయి స్పోక్స్ అనేవి. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని ఇంక్రీజ్ చేస్తే బెనిఫిట్ ఏంటి సార్ అని అంటే, ఎప్పుడైతే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎక్కువగా ఉంటుందో అప్పుడు ఈ వీల్ అనేది యూనిఫామ్ మోషన్తో వెళ్తుంది, యూనిఫామ్ రొటేషనల్ మోషన్తో వెళ్తుంది. సో ఆ యూనిఫామ్ రొటేషనల్ మోషన్ ఎంత ఎక్కువగా ఉన్నప్పుడు, ఎంత మంచిగా ఉంటే అంత చక్కగా సైకిల్ అనేది ప్రయాణం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ స్పోక్స్ అనేవి యూనిఫామ్ రొటేషనల్ మోషన్ ఇవ్వగలవు. కాబట్టి సైకిల్కి కంపల్సరీగా స్పోక్స్ ఉండాల్సిందే. స్పోక్స్ కనుక లేనట్లయితే యూనిఫామ్ రొటేషనల్ మోషన్ ఉండదు. అప్పుడు ఈ ముందు తర్వాత ఉన్నటువంటి వీలు, వెనకున్నటువంటి వీలు, వీటిలో ఉన్నటువంటి మోషన్, రొటేషనల్ మోషన్లో డిఫరెన్స్ ఉండటం వల్ల మనం ఈ యూనిఫామ్గా అంటే స్టడీగా ఖచ్చితంగా నిలబడి సేఫ్గా ప్రయాణం చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి స్పోక్స్ కంపల్సరీ సైకిల్కి ఉండాలి. ఓకే, రైట్? సో ఫిఫ్త్ వన్ క్వశ్చన్ చెప్పుకొని మీ క్లాస్ కంప్లీట్ చేసుకుందాం. We cannot open or close the door by applying force at hinges. Why? అంటే ఇప్పుడు తలుపుని మనం జనరల్గా చివర్లో పట్టుకొని మనం లాగి తలుపు డోర్లు వేస్తాం.
అలా కాకుండా వాటి ద్వారబంధాల దగ్గర మనం గనక తలుపుల్ని పట్టుకొని తేలిగ్గా ముయ్యగలమా? తేలిగ్గా ముయ్యలేము, అలాగే తేలిగ్గా తెరవలేము అనేది ప్రశ్న. ఎందుకు అని అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ తలుపును మూయటం వేయటం రొటేషనల్గా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ పనిచేసేటటువంటి భౌతికమైన ప్రాపర్టీ ఏంటంటే టార్క్ అంటారు. టార్క్. సో ఈ టార్క్ అనేది మనం టార్క్కి సంబంధించిన నిర్వచనం తీసుకున్నప్పుడు టార్క్ ఈక్వల్ ఫోర్స్ ఇంటూ లీవర్ ఆర్మ్ ఆఫ్ ద ఫోర్స్. అంటే మనం అప్లై చేస్తున్న ఫోర్స్కి తర్వాత ద్వారబంధానికి రెండింటికి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ అన్నమాట లీవర్ ఆర్మ్ ఆఫ్ ద ఫోర్స్. సో ఫోర్స్ మనం అప్లై చేస్తున్న ఫోర్స్కి ఈ లీవర్ ఆర్మ్ ఆఫ్ ద ఫోర్స్కి రెండింటికి మధ్య ఉన్నటువంటి ప్రొడక్షన్నే మనం ఏమంటామంటే టార్క్ అంటాం. When the force is applied at hinges, lever arm of the force will be 0. So there will be no torque and hence we cannot open or close the door. ఏమంటుందంటే మనం చివర్లో కాకుండా ద్వారబంధాల దగ్గర హింజెస్ దగ్గర మనం కనుక తలుపుని పట్టుకొని మోయటం కానీ తెరవడం కానీ చేసినట్లయితే అప్పుడు లీవర్ ఆర్మ్ ఆఫ్ ఫోర్స్ ఏదైతే ఉందో లీవర్ ఆర్మ్ ఆఫ్ ద ఫోర్స్ ఏదైతే ఉందో ఇది 0 అవుతుంది. ఎందుకంటే మనకి ఎక్కడైతే అది రొటేషన్ అవ్వడం జరుగుతుందో రొటేటరీ యాక్సిస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనం దాన్ని పట్టుకుంటున్నాం. కాబట్టి ఇక డిస్టెన్స్ మధ్యలో డిస్టెన్స్ అనేది ఫోర్స్ అప్లై చేస్తున్న దానికి లీవర్ ఆర్మ్ ఆఫ్ ద ఫోర్స్కి రెండింటి మీద డిస్టెన్స్ ఉండదు కాబట్టి అది 0 అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే అది 0 అవుతుందో 0 ఇంటూ ఫోర్స్ ఈక్వల్ టు 0. కాబట్టి టార్క్ అనేది 0 అవుతుంది. సో టార్క్ అనేది 0 అవుతుంది కాబట్టి ఆ డోర్స్ ఓపెన్ అవ్వడం కానీ క్లోజ్ అవ్వడం కానీ చాలా కష్టంగా ఉంటుంది. అది దీనిలో ఉన్నటువంటి మర్మం, సీక్రెట్ బిహైండ్ ద closing and open the door. Okay, remaining part will be continued in the next class. Right.